ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 4 మే 2026 సోమవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, రేపు ఈశాన్య భాగంలో ఒక గిన్నెలో నీళ్లు పెట్టండి. ఆ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక తెల్ల పువ్వు వేసి 11 గోధుమ పిండి ముద్దలు వేయండి, చిన్న చిన్నగా వేసి ఆ నీటిని సాయంత్రం దాకా అలాగే ఉంచి సాయంత్రం పూట ఒక చెరువులో వేసేసి రండి. ఆ నీళ్లు ఆ ముద్దలు, దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి అరిష్టమంతా వెళ్ళిపోయి మీకు సుఖము ఆరోగ్యము రెండూ వస్తాయి. ఇది ఈశాన్య భాగానికి శివుడికి చేసిన పూజ కాబట్టి దీనివల్ల అనారోగ్యం పోతుంది, శివకృప కలుగుతుంది. శాస్త్రం చెప్పిన మాట శ్రద్ధగా చేయండి. శుభం. పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:23 నుంచి తెల్లవారి 5:23 వరకు. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:33, సూర్యాస్తమయము సాయంత్రం 6:15. ఈరోజు స్థితి బహుళ తదియ, ఇది రాత్రి 2:41 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు చబతి వస్తుంది. వారము ఇందువాసరహ అన్నారు. దాని తర్వాత నక్షత్రము ఇది అనురాధ నక్షత్రము, ఇది ఉదయం 7:56 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు జ్యేష్ఠ నక్షత్రము వస్తుంది. దాని తర్వాత యోగము ఇది పరీఘ యోగము, ఇది ఉదయము యోగము పరీఘ యోగము, ఇది రాత్రి 9:32 వరకు ఉంటుంది. దాని తర్వాత శివం అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది వర్ణిత కరణము, ఇది మధ్యాహ్నం 1:41 వరకు ఉంటుంది. దాని తర్వాత భద్ర అనేటువంటి కరణం వచ్చి ఇది రాత్రి 2:41 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 5:53 నుంచి ఉదయం 6:37 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము, ఈ రాహుకాలము ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది మధ్యాహ్నం 12:19 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది మధ్యాహ్నం 2:09 నుంచి మధ్యాహ్నం 3:55 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 12:45 నుంచి రాత్రి 2:34 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభం.